లిలీ, రీటా, మళ్ళీ గౌరీ. ఈ రోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా? తీసుకోండి, స్వీట్స్ తీసుకోండి. ఏమిటి ఈ రోజు నీ పుట్టినరోజా? నో, పెళ్లి. పెళ్లి ఫిక్స్ అయింది. నీకు పెళ్లి ఫిక్స్ అయిందా? చచ్చా, నాకు కాదే, మా చెల్లెలు సంజకి అనుకోకుండా ఓ మంచి సంబంధం వచ్చిందట. త్వరలోనే పెళ్లి. పాపం మా చెల్లెలు ఒట్టి పల్లెటూరు మొద్దు, అప్పుడే పెళ్లి పంజరంలో ఇరుక్కుపోయింది. మనం అలా కాదు, ఇంకో నలుగురు కళ్యాణ్ని బోల్తా కొట్టించి కానీ పెళ్లి చేసుకోనంటావా? కళ్యాణ్ ఓ ఫెలో మన పవర్ తెలియక పెట్టుకున్నాడు. చిన్న అర్త్ ఇచ్చాను, ఎక్కడికి వెళ్ళి పడ్డాడో అడ్రస్సే లేడు. తప్పు తప్పు. కళ్యాణ్, కేర్ ఆఫ్ అఖిలాండేశ్వరి నిలయం, శ్రీకొండాపురం, చిలకలూరుపేట తాలూకా, గుంటూరు జిల్లా, పిన్ కోడ్ 522210. అదండి మన అడ్రస్. ప్రస్తుతం టెంపరవరీ, పెళ్ళయ్యాక పర్మనెంట్. ఏంటి మళ్ళీ తయారయ్యో? ఇచ్చింది చాలేదా? నువ్వు నాకు ఇచ్చింది తిరిగి చెల్దామనే వచ్చాను. చూడండి కుమారి శ్రావణీదేవి గారు, మీకో శుభవార్త. మీ అమ్మకు కాబోయే అల్లుడు గారు, మీకు కాబోయే బావగారు, మీ చెల్లికి కాబోయే మొగుడు గారు ఎవరో కాదు, శ్రీ 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 నేనే. మా సంజయ్ పెళ్లి చేసుకోపోయేది నువ్వా? అక్షరాలా నేనే. ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కోరా మనవడా అన్నాడు మా తాత. అందుకే నీ దగ్గర పోగొట్టుకున్న దాన్ని మీ ఊరెళ్ళి మీ అమ్మకు బిల్డప్ ఇచ్చి మీ చెల్లికి లైన్ వేసి ఈ పెళ్లికి లింకేశాను. కానీ నేను ఈ పెళ్లి చేసుకునే నీ చెల్లెల మీద ప్రేమతో కాదు, నీ మీద పగతో. అందుకే నీ చెల్లి మెళ్ళలో తాళి కట్టి నీ పని పట్టి నిన్ను పేకాట్లో జోకర్ ముక్కను చేసి చిత్తు చిత్తు చిత్తుపోగాడించేస్తాను. నా మీద పగ సాధించడానికి నా చెల్లెలు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నా? ఎందుక? వరండాలో స్విచ్ చేస్తే వాకిట్ల లైట్ వెలుగుతుంది కదూ. స్విచ్ నీ చెల్లి, లైట్ నువ్వు. అసలు నీలాంటి చిత్రాన్ని కుర్రదానికి కూసాలు కదిలేలా టచ్చింగ్ ఇవ్వాలంటే సింగిల్ హ్యాండ్ సరిపోదు. అందుకే చెల్లెలితో వివాహం, అక్కతో కలాపం, అదే మన ప్రతాపం. అవ్వరెడ్డవ్వ, ఇక నుంచి కథే వేరు. మిస్టర్ కళ్యాణ్, నీ పిచ్చి నాటకాలు నిజం అవుతాయనుకోకు. ఇప్పుడే వెళ్ళి ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తాను. అది నీ వల్ల కాదు. ఎలా కాదో చూస్తాను. ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు. జరిగి తీరుతుంది. ఛాలెంజ్? ఓకే, ఛాలెంజ్. శ్రావణి, ఇప్పుడు బంతి నీ కోట్లో లేదు, నా కాలి దగ్గర ఉంది. డిస్కో అని ఒక తన్ను తన్నాననుకో, మీ అమ్మ, మీ చెల్లి, నువ్వు మొత్తం టోటల్ రివర్స్. శ్రావణి, పరీక్షలున్నాయి, పెళ్లి రోజు తప్ప రాలేనన్నా వచ్చేసావా? నేనొచ్చింది పెళ్లి జరపడానికి కాదు, ఆపడానికి. శ్రావణి, ఏమిటా మాటలు? నీకు తెలియదమ్మా, ఈ పెళ్లి జరిగితే సంధ్య బ్రతుకు నాశనం అయిపోతుంది. జరగకపోతే నీ పంతో నెరవేరుతుంది, అంతేనా? సంధ్య నిన్ను పెళ్లి చేసుకోబోయే కళ్యాణ్ పచ్చి మోసగాడు. మోసగించిన వాళ్ళని మోసగాడంటారే తప్ప మోసపోయిన వాళ్ళని కాదంకా. ఎవరు మోసగించారో ఎవరు మోసపోయారో తెలుసా పెద్ద? అతమా, ఏంటి మోసాలు వేషాలు అంటూ తెగరెచ్చిపోతుంది పెద్ద కూతురు? కాదా ఇంత దూరం వచ్చాక అర్జెంట్ గా తెరదించేయడం మంచిది. ఎక్కడ నీ కాగితం పెట్టేస్తా సంతకం, పెళ్లి క్యాన్సల్. అబ్బాయి అబ్బాయి, ఆ మాట మాత్రం అనుకో. ఈ శ్రావణి కాదు, ఏ జాంబవతి దిగొచ్చినా సరే మన పెళ్లి ఆగడానికి వీల్లేదు. అయ్యో, నన్ను ఎవరు అర్థం చేసుకోరేంటి? అర్థం చేసుకోలేకపోవడానికి నువ్వేమన్నా అరబిక్ భాషవా, పారసీక కవితవా? అర్థం పర్థం లేని మాటలు మానేసి నవ్వుతూ దాన్ని ఎత్తి 4 అక్షంతలు వేసి హాయిగా పెళ్లి భోజనం చేసి శుభ్రంగా చదువుకో. లేదా పొడుగాటి పాత సామెత చెప్పాను అంటే అర్థం కాక మనసు కకలా వికలం అయిపోయి మంచం ఎక్కేస్తావు. అత్తమా, మీ పెద్ద కూతురికి బాగా వేడి చేసినట్టుంది, సెలవు పదార్థాలు పెట్టండి, లేకపోతే ఊపులో ఊపి నా మీద వచ్చి పడిపోగలరు. అమ్మా, నువ్వేమైనా చెప్పు, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఈ కళ్యాణ్ మా కాలేజ్ లో అన్ని తెలిసే చేస్తున్నామే. అయినా చిన్నపాప పెళ్లి సంగతి నీకెందుకు? నోరు మూసుకొని లోపలికెళ్ళు. చెల్లి పెళ్లిని ఎలా ఆపాలో తెలియడం లేదే. నన్నెవరు అర్థం చేసుకోరేంటి? నా పెళ్లి ఆగాలంటే ఒకటే మార్గం అక్క. ఏంటిది? చెప్పు చెప్పు. వెంటనే అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకో. అవునక్క, నువ్వు అబ్బాయిని మనసారా ప్రేమించావని తెలిసిపోయింది. అతని మీద నాకు ప్రేమ నెవర్. హీస్ ఎ చీట్. నీ మాటల్లోని కోపం నీ మనసులో ఉన్న ప్రేమను బయట పెడుతుందక్క. సంధ్య! అవునక్క, నీ కోసం కావాలంటే నా ప్రేమను త్యాగం చేస్తాను. ఒట్టు. నువ్వు ముద్దు ముద్దుగా పొద్దు పొద్దుగా పిల్లల్ని కనిస్తే వాళ్ళని ఆడిస్తూ నా శేష జీవితాన్ని గడిపేస్తానక్క. ఇదిగో
పాత సినిమా హీరోయిన్ లాగా పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే చెప్పుచ్చు కొడతాను. ఏమిటి నేను నిన్ను చేసుకోవద్దంటుంటే నువ్వు నన్ను చేసుకోమంటావేంటి? అవునక్క, నువ్వు నేను ఇద్దరిలో ఎవరో ఒకరతను చేసుకోవాలి. ఏ చేసుకోపోతే చస్తాడా? చేస్తాడు కాదు, చేస్తుంది. అతను కాదు, అమ్మ. మన ఆస్తి మొత్తం అతని చేతుల్లో ఉంది. ఈ పెళ్లి జరగకపోతే మొత్తం ఆస్తికే ముప్పు వస్తుంది. అప్పుడు మన బతుకులు బెజవాడ బస్ స్టాండే అక్క. అందుకోసం త్యాగం చేస్తున్నావా చెల్లి? అబ్బే, నేను ఆ అబ్బాయిని మనస్ఫూర్తిగానే కోరుకుంటున్నాను. ఛీ! నన్ను అర్థం చేసుకోవే. అతను నిన్ను చేసుకునేది నీ మీద ప్రేమతో కాదే, నా మీద పగతో. నిన్ను పెళ్లి చేసుకుని నన్ను ఏడిపిస్తాడు. ఛీ, పోక. నన్ను పెళ్లి చేసుకుంటే నన్ను ఏడిపించాలి గాని నిన్నెలా ఏడిపిస్తాడు? అయ్యో, నీకు తెలియదే అతని ప్లాను. వరండాలో స్విచ్ వేస్తాడట, వాకిట్లో లైట్ వెలుగుతుందట. నువ్వేమో స్విచ్, నేనేమో లైట్. ఓహో, అయితే నాన్న వైరు, అమ్మ కరెంటా? పిచ్చి పిచ్చి జోకు లేకు. పరిస్థితి అర్థం చేసుకోవే, పరిస్థితి అర్థం చేసుకో. నువ్వే అన్ని పరిస్థితులు అర్థం చేసుకుని పెళ్లి నీకా నాకా అనేది తెల్లారేలోపు డిసైడ్ చేసి చెప్పు, అంతే. బాబా, నేను పుట్టి భూమి మీద పడి దగ్గర నుంచి ఈ ఇంట్లో ఎవరు ఎప్పుడు అంత సద్దనం కూడా ఇచ్చిన పప్పన పోలేదండి. అట్టాడి ఇవాళ మీరు మమ్మల్ని పిలిచి డిన్నర్ ఇస్తున్నారంటే మా లక్కకు మళ్ళీ లట్టక్కున అతుక్కుపోయినట్టు అనిపిస్తుందండి. ఈ రోజేంట్రా, ఇక నుంచి ప్రతి రోజు మీకు డిన్నర్ ఎక్కడే. కానీ నువ్వు మాత్రం అడుక్కునే ప్రతి ఇంటి ముందు ఈ ఆస్తంతా నాది అని పబ్లిసిటీ కొట్టు. కంకి సూపర్ రేట్ పబ్లిసిటీ ఇచ్చేస్తాండి. ఎర్ర సూపులు అంతేగా కానీ బాబు, ఈ ఎద్ద మనసులో చిన్న డౌట్ ఉండిపోయిందండి. ఏంటో చెప్పు. మీరు పెళ్లి చేసుకోపోయేది పెద్దమ్మాయినండి చిన్నమ్మాయినండి? చీ 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 చీ, పెద్దమ్మాయిని పెళ్లి చేసుకుంటే మట్టి తిని మంచినీళ్ళు తాగినట్టే. ఆ కేసుకి తాళి మీద నమ్మకం లేదు, మొగుడంటే లెక్కలేదు. అలాంటి దాన్ని కట్టుకుంటే మన కథంతా రివర్సే. అందుకే పెద్దదానికి బుద్ధి చెప్పడానికి చిన్నదానికి వేస్తున్నానన్నమాట లింక్. ఒకవేళ మీ పర్సనాలిటీకి పడిపోయి పెద్ద పిల్ల మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి అడ్డు పెడితే ఇక కథ కాకినాడకి, మనం గుడివాడకి. అయ్యి బాబాయ్, బాబు గారు మీరు అన్న మాటలన్నీ పెద్ద అమ్మాయి గారు ఇన్నిసారండి. వినాలనే చెప్పాను రా సన్నాసి. ఏంటి బాబు మీ చిత్రాలన్నీ చాలా ఈ చిత్రంగా ఉన్నాయి. ఇదేం విడ్డూరమమ్మా? ఆ కళ్యాణ్ణి చేసుకుంటే నువ్వే చేసుకోవాలా, మరెవ్వరూ చేసుకోవడానికి వీల్లేదా? మరి ఇంత అర్థం లేని పంతం ఏమిటమ్మా మీ అమ్మలాగా? నేను మనసారా ప్రేమించిన అతను నాకు సొంతం కాకుండా ఈ ఇంట్లో తిరుగుతుంటే నేను ఓర్చుకోలేను. అక్కయ్య ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి జరిపించండి నాన్న. సంధ్య, ఏమిటమ్మా నువ్వనేది? ఎంత అక్కయితే మాత్రం ఇంత త్యాగమా? నాన్న, చిన్నప్పటి నుంచే నాకు ఈ త్యాగాలు అలవాటైపోయాయి. అక్క చదువు కోసం నా చదువు త్యాగం చేశాను. అక్క సంతోషం కోసం నా రిబ్బన్లు గాజులు త్యాగం చేశాను. అక్క ఆనందం కోసం నా లంగాలు ఓణీలు త్యాగం చేశాను. అక్క కోసం. వద్దు, ఇక ఆపేయి. ఇక నీ పేరు సంచారాణి కాదు, త్యాగరాణి. సరే, నీ మొదటి మాట ఏమిటో చెప్పావు, ఆ రెండో మాట కూడా చెప్పి. పెయ్యి చెప్పినా నా నిర్ణయం ఇదే. అక్క సుఖంగా ఉంటే అదే చాలు. అక్క, ఆ అబ్బాయిని నువ్వే పెళ్లి చేసుకో. నేను రెడీ. మరి కళ్యాణ్ ఒప్పుకుంటాడా? అత్తమా, ఎక్కడ నీ కాగితం? ఇదిగో నా సంతకం. పెళ్లి క్యాన్సిల్. క్యాన్సిల్ అని కంగారు పెట్టకు బాబు, నీకు దండం పెడతాను. ఇదిగో, మీ అందరికీ ఆఖరిసారిగా చెప్తున్నాను, కళ్యాణ్కి సంచికి పెళ్లి జరిగి తీరుతుంది. ఈ అయ్యల్ రాజు అఖిలేశ్వరి మాటకు తిరగలేదంటే. ఈ అయ్యల్ రాజు శ్రావణ ముందు అదేం కుదరదు. నిజంగా పెళ్ళంటూ జరిగితే నాకు కళ్యాణికే జరగాలి. తేడా వచ్చిందంటే నా శవాన్ని చూస్తారు. అక్క, ఎందుకింత ఆవేశపడతావు? నీ పెళ్లి అబ్బాయితో జరిగేలా చూసే బాధ్యత నాది. అబ్బాయ్, నా కోసం మా అక్కని పెళ్లి చేసుకో. నీకు దండం పెడతాను. మా అక్కకి తాళి భిక్ష పెట్టు. తాళిబొట్లు కాలిమెట్లు భిక్షలుగా పెట్టడం నా వల్ల కాదు. బాబు కళ్యాణ్, ఇన్కమ్ ట్యాక్స్ గొడవలైన దగ్గర నుంచి క్షణం నలిగిపోతున్నాను. నన్ను ఇంకా బాధ పెట్టకు బాబు. అత్తమా, నీ కన్నీళ్ళు నేను చూడలేను అత్తమ్మా.
ఈ గుమ్మానికి కట్టిన పచ్చతోరణం ఎప్పుడూ పచ్చగా ఉండాలి తప్ప అది నా వల్ల ఎండిపోవడానికి వీల్లేదు. అదే నీ ఉద్దేశం అయితే మారు మాట లేకుండా శ్రావణ మెళ్ళలో తాళిగట్టు. అంతేనంటారా? అంతే. అత్తమా ఒకేళ్ళు పట్టుకో. శ్రావణితోనే నా పెళ్లి. ఓకే. ఓకేనా అంటే ఒప్పుకున్నావా? నాతో నీకు పెళ్లి? అవును, పెళ్ళే. షష్ఠి పూర్తి కాదు. ఇక మాట్లాడకండి. వరండాలో స్విచ్ చేశాను, వాకిట్లో లైట్ ఎలగబోతుంది. అవ్వరట్టవ్వా, ఇక నుంచి కదే వేరు. వస్తా.